హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఫ్రైడే కాబట్టి మా ఇంట్లో నార్మల్‌గా నేను ప్రతి ఫ్రైడే ఉప్పు దీపం పెడతానండి. దానికి 2 మట్టి ప్రమిదలు తీసుకుంటాను. ఒక పెద్ద మట్టి మూకుట ఒకటి, దీపం ఒకటి తీసుకుంటాను. రెండిటికి మొత్తం పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఉప్పు వేసి దీపం పెడతానండి. శుక్రవారం రోజు ఇలా దీపం పెడితే చాలా మంచిదనేసి అంటారు. అందుకనేసి నేను శుక్రవారం పెడతాను. వీలైనంత వరకు పెడతానండి. ఇంకా నార్మల్‌గా పూజ అయితే డైలీ నార్మల్‌గా ఇంట్లో చేసినట్టే చేస్తాను. మా ఇంట్లో ఒక శివలింగం అయితే ఉంది. శివలింగానికైతే పూజ చేసినప్పుడంతా మనము అన్నిటితో అభిషేకం చేయలేం కాబట్టి జస్ట్ వాటర్‌తో అయినా గానీ అభిషేకం అనేది చేయాలండి శివయ్యకి. దేవుడికి అభిషేకం చేసి ఇంకా మొత్తం దేవుళ్ళందరికీ కుంకుమ బొట్లు పెట్టి, పూలు పెట్టి ఇంకా ఉప్పు వేసి దీపం పెట్టేయాలండి. అది ఉప్పు ఫస్ట్ ప్రమిదలో ఉప్పు వేసి, ఆ ఉప్పు పైన కొంచెం పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలు వేసి, ఇంకో ప్రమిదను పెట్టి చుట్టూ ఆ పూలతో అలంకరించి మళ్ళీ ఆవు నెయ్యితో దీపం పెట్టాలండి. ఆవు నెయ్యితో అయినా పెట్టచ్చు, లేకపోతే ఆవు నెయ్యి లేనప్పుడు మంచి నూనెతో పెట్టాలండి. మంచి నూనె అంటే నువ్వుల నూనె. నేను నార్మల్‌గా ఆవు నెయ్యితోనే పెడతానండి ఎప్పుడు కానీ దీపము. కానీ ఈరోజు ఆవు నెయ్యి అయిపోయింది కాబట్టి నార్మల్‌గా దీపాలు పెట్టుకునే ఆయిల్‌తోనే దీపం అంటిస్తున్నాను. దీపాలు ముట్టించాక మళ్ళీ ఈ ఉప్పు ప్రమిదని నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసి ఉప్పుని ఏదైనా చెట్టు మొదట్లో వేసేయాలండి. ఎక్కడంటే అక్కడ తొక్కే చోటైతే వేయకూడదు ఉప్పుని. నెక్స్ట్ డే మార్నింగే తీయాలి ప్రమిద. ఇంక ఇది డే అంతా వెలుగుతూనే ఉంటుంది కాబట్టి. ఇంకా దీపాలనైతే అగ్గిపుల్లతో అయితే ముట్టించకూడదండి. ఏకహారతతో కానీ లేకుంటే అగరబత్తులతో కానీ వెలిగించాలి. నేనైతే ఎప్పుడు ఫస్ట్ అగరబత్తీలు అంటించుకొని తర్వాత దీపాలైతే ముట్టిస్తానండి. ఎప్పుడు కానీ అగ్గిపుల్లతో అయితే అంటించకూడదు. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నానండి. ఇంకా అగరబత్తులు దేవుళ్ళకి తిప్పేసి ఇంకా ఇంటి బయట ఉందండి తులసి చెట్టు ఉంది. తులసి చెట్టుకి గడప దగ్గర తిప్పేసి వచ్చి ఇంకా నార్మల్గా పూజ అయితే చేసుకుంటానండి. ధూపం అండి మెయిన్ ధూపం పెట్టాలండి ఇంట్లో. మనం ఎలాగో సాంబ్రాణి వేయలేం కాబట్టి ఈ ధూపంలోని మధ్యలో సాంబ్రాణి అనేది ఉంటుంది. ఈ ధూపాన్ని వెలిగించి పెట్టేసినా కానీ ఇల్లంతా సాంబ్రాణి పొగ అయితే ఇల్లంతా జస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇల్లంతా సాంబ్రాణి పొగతో నిండిపోతుందండి. ఎంత బాగుంటుంది స్మెల్. దీపం మామూలుగా డైలీ పూజ చేసిన ప్రతిసారి నేనైతే ఈ ధూపాన్ని అయితే వేస్తానండి. ఇంకా కర్పూరంని కూడా అంతే సేమ్ అగరబత్తీలతో అంటించుకొనేసి తర్వాత దేవుళ్ళకి హారతి ఇచ్చేసి తర్వాత దేవుళ్ళని మొక్కుంటానండి. ఇదే అండి, నేను నార్మల్గా ఇలాగే పెడతాను ఉప్పు దీపము. ఏదైనా తప్పున్నా పొరపాటున్నా మీరే చెప్పండి. నాకు తెలిసినంత వరకు నేనైతే ఇలాగే చేస్తాను. ఇంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే మీరే చెప్పండి. నేను నెక్స్ట్ టైం అది సరి చేసుకుంటానండి. థ్యాంక్ యూ అండి.